హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో జూడో అక్రమాల ఆరోపణలపై అసోసియేషన్ వివరణ. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో జూడో విభాగంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వాస్తవం కాదని జూడో అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ గోవిందు స్పష్టం చేశారు. జూడో క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందని ఆయన తెలిపారు. అక్రమాలకు సంబంధించిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. క్రీడాకారులు, తల్లిదండ్రులు తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని గోవిందు సూచించారు. అనంతపురం జిల్లా ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ నందు మీకు మీడియా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఈ డిఎస్సిలో దొంగ సర్టిఫికేట్లు అంటే స్పోర్ట్స్ కోటాలో దొంగ సర్టిఫికేట్ పెట్టిన అభియోగాలపైన ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ నుంచి సెలక్షన్ కమిటీ డైరెక్టర్ సాకే గోవింద్ మరియు అనంతపురం జిల్లా సెక్రటరీ దీనిపైన మేము ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే 2014 నుంచి ఈనాటి వరకు కూడా జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి అఫిలియేషన్ ఇచ్చింది. అది హైకోర్టులో జరిగింది. హైకోర్టులో జరిగిన తర్వాత కూడా ఒకంటే 2 వర్గాలుగా ఈరోజు కేఎన్ బాబు ఒక వర్గం, వెంకటరామ శెట్టి 2 వర్గాలు. ఈ 2 వర్గంలో రెండు యొక్క అసోసియేషన్స్ జూడో ఫెడరేషన్కి వెళ్ళడం జరిగింది. అలాగే హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. వెంకటరామ శెట్టి జూడో అసోసియేషన్ రీకగ్నైజ్డ్ కోర్టు నుంచి కూడా వచ్చింది. అలాగే జూడో ఫెడరేషన్ కూడా అఫిలియేషన్ కూడా ఆల్రెడీ లెటర్ పూర్వకంగా ఇచ్చేసినారు. అలా డిఎస్సిలో జరిగిన అక్రమాలకు ఈ యొక్క స్పోర్ట్స్ కోటాకు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, పలాని వ్యక్తి దొంగ సర్టిఫికేట్తో ఉద్యోగం పొందాడు, లేదా పలాని అమ్మాయికి జూడో అసోసియేషన్ నుంచి ఏది ప్రజెంటు ఏదైతే ఇక్కడ స్పోర్ట్స్లో ఇంకొకటి ఉంది, మీకు అర్థం కానిది ఏంటంటే, ఫస్ట్ జిల్లాలో 100 మంది రిజిస్ట్రేషన్ చేస్తారు, కానీ స్టేట్ అఫిలియేషన్ కావాలా. స్టేట్లో 100 మంది రిజిస్ట్రేషన్ చేస్తారు. సో నాది జూడో అసోసియేషన్. బట్ జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే గుర్తిస్తుందో, జూడో ఫెడరేషన్ ఆఫ్ ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకు మాత్రమే స్టేట్ అఫిలియేషన్ వస్తుంది. స్టేట్ అఫిలియేషన్ పొందిన తర్వాత ఏ జిల్లా అయితే డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ అండ్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అండ్ స్టేట్ అఫిలియేషన్ ఉంటే తప్ప ఒక అసోసియేషన్ రన్ చేసేదానికి లేదు. యాజ్ పర్ ఇది రూల్. ఆ రూల్ ప్రకారంగా పోతే ఈరోజు ఫేక్ సర్టిఫికేట్లు అంటున్నారు. మేము ఎవరికి ఇచ్చామో రికార్డెడ్గా మీరు చూపించాలి. మేము ఇవ్వలేదని మా దగ్గర రికార్డులు ఉన్నాయి. ఈరోజు వరకు కూడా అనంతపురం జిల్లాలో దాదాపు 2 years అవుతుంది కొత్త అసోసియేషన్ ఫామ్ అయింది. ఇంతవరకు కూడా డిఎస్సికి రికార్డెడ్గా అప్పచెప్పలేదు. ఈరోజు మీరు ఏదైతే మీకు అఫిలియేషన్ లేదో, మీరు మునుపులో మీరు సెక్రటరీ అయ్యిండొచ్చు, కానీ మీరు రికార్డెడ్గా ఈరోజు 1000 మంది దాదాపుగా ఓన్లీ నేషనల్ ప్లేయర్లే 1000 మంది దాకా ఆడారు. అంటే ప్రతి సంవత్సరము 300 మంది మనము ఈ స్పోర్ట్స్ ఆడతారు పిల్లలు. అంటే గత 10 సంవత్సరాల నుంచి ఎంతమంది ఆడింటారు? 3000 మంది. ఆ 3000 మందిలో అనంతపూర్ నుంచి కనీసం 700-800 మంది నేషనల్ ప్లేయర్లు ఉన్నారు. ఈరోజు వరకు ఈ 2 సంవత్సరాలలో గత ముందు నుంచి మేము జూడోలో నేను యాజ్ ఒక NIS కోచ్, 6 week కోచ్ అండ్ ఆల్ ఇండియా యూనివర్సిటీ ప్లేయర్ అండ్ సౌత్ జోన్ ప్లేయర్. ఈ విధంగా నేను చూసుకుంటుంటే గత చరిత్ర అంతా నాకు తెలుసు. ఇది ముందు ఎంత జరిగిండేది అందరికీ తెలుసు. ఈరోజు ఆ అసోసియేషన్ ఎందుకు డిస్క్వాలిఫై అయిందని కూడా తెలుసు. ఎందుకంటే యాజ్ సమాజానికి ఏం తెలుసు అంటే, మేము వాళ్ళు జూడోలో ఉన్నారంటే వాళ్ళే జూడోలోనే. అలా పార్టీలు ఎలా మారుతున్నాయో ఈరోజు కూడా అలా జూడో అసోసియేషన్లో మారాయి. ఈరోజు అనవసరంగా చేసిన దొంగలు వీరు. సర్టిఫికేట్ పైన తప్పుడు దొంగ సర్టిఫికేట్లు ఇచ్చిండేది వీళ్ళు. ఈరోజు వరకు కూడా రికార్డెడ్గా ఆంధ్రప్రదేశ్కి సబ్మిట్ చేయలేదు, జిల్లా అసోసియేషన్లకు కూడా సబ్మిట్ చేయలేదు. స్పోర్ట్స్ అథారిటీకి, అనంతపురం స్పోర్ట్స్ అథారిటీకి మీరు రికార్డెడ్గా
అది మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి కదా, అది ఎందుకు చేయలేదు? బౌద్ధనగర్ నేతాజీ పాఠశాల విద్యార్థినులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం డివిజన్ బీజేపీ అధ్యక్షులు సాయి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి మాజీ మేయర్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాండ కార్తికారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని తిరంగా ర్యాలీని ప్రారంభించారు. ఎల్ నారాయణ్ నగర్ నుండి వారసిగూడ చౌరస్తాలోని నేతాజీ విగ్రహం నుండి బౌద్ధనగర్ వరకు ఈ యొక్క ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బాండ కార్తికారెడ్డి మాట్లాడుతూ జాతీయ జెండా ప్రతి భారతీయుడి గౌరవానికి, దేశభక్తికి ప్రతీక అని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఇంట త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని పిలుపునిచ్చారు. దేశ సమైక్యత, సార్వభౌమత్వం, అఖండతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్ అన్నారు. కార్యక్రమంలో నేతాజీ పాఠశాల కరెస్పాండెంట్ కోట్ల నిరంజన్ రెడ్డి, రవిప్రసాద్ గౌడ్, నేతి సత్యనారాయణ, మాద్యర్ల శ్యామ్ సుందర్, కుమార్, నాగరాజు, ప్రమోద్, జయంత్, సుధాకర్, భిక్షపతి, కృష్ణారావు, వెంకటేష్ ముదిరాజ్, బబ్లు, సుబ్బారావు, చింటూ, సరిత, కవిత, సుశీల, నాగమణి, సత్యనారాయణ ముదిరాజ్, శ్రీనివాస్, వెంకటేష్, శ్రీధర్, రవి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ కె రామచంద్రమోహన్ విచ్చేశారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, భద్రత, పరిశుభ్రతపై పలు సూచనలు దేవస్థానం అధికారులకు జారీ చేశారు. క్యూ లైన్లను మరియు రాహుకేతు పూజా మండపంలోని భక్తులతో స్వయంగా మాట్లాడి భక్తులకు అందించే అన్ని సదుపాయాలు సక్రమంగా ఉన్నాయో లేదో అని విచారించి తగు సూచనలను అధికారులకు తెలియజేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో లక్ష్మీపురం గ్రామంలో 5 రోజుల ఓం శక్తి అమ్మవారి ఆడి పూజలు
ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆడి పూజలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, కుంకుమార్చనలు, హారతులు నిర్వహించారు. గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాలు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో సందడిగా మారింది. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పూజారులు ప్రార్థించారు. ఓం శక్తి శక్తి పరాశక్తి 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 ఓం శక్తి 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 పరాశక్తి జగిత్యాల జిల్లా కోడిమ్యాలలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కోడిమ్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక హైస్కూల్ గ్రౌండ్ నుండి ప్రారంభమై అంగడి బజార్ బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ర్యాలీ జాతీయ జెండాలు పట్టుకుని బైక్ ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టుల నివేశన స్థలాలపై వేసిన కోర్టు కేసును ఉపసంహరించుకోకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డిని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హుజూరాబాద్ ప్రెస్ క్లబ్, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గంటపాటు నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ జక్కని నరేందర్ కు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టుల ఐక్యత
చెలగాటమా ఈరోజు హుజురాబాద్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో మన హుజురాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు గత ప్రభుత్వం హుజురాబాద్ పట్టణంలోని కేసీ క్యాంపులో నివేశన స్థలాలు ఇవ్వడం జరిగింది. అది నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వము, జిల్లా కలెక్టరు, ఆర్డీఓ గారు సర్క్యులర్ ఇచ్చి మాకు మున్సిపాలిటీ ద్వారా హౌస్ నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ హౌస్ నంబర్ల ద్వారా మేము గృహాలు నిర్మించుకోవడం జరిగింది. ఒక్కొక్క జర్నలిస్టు ఎన్నో కష్టాలకు వచ్చి సుమారుగా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ గృహాలు నిర్మించుకోవడం జరిగింది. ఈ గృహాలు నిర్మించుకోవడం, అక్కడున్న స్థలాలను ఇవ్వడం, జర్నలిస్టులకు ఇవ్వడం గిట్టని, ఇష్టం లేని కాంగ్రెస్ నేత గూడూరు స్వామిరెడ్డి ఆ స్థలాల మీద కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ క్రమంలో మేము గత 3 సంవత్సరాలుగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి మంత్రులకు, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అందరికీ స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారికి మా నివేశన స్థలాల కేసును ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, విజ్ఞప్తి చేయడం జరిగింది, ప్రాధేయపడడం జరిగింది. అయినప్పటికీ ఆయనే నిరంకుశంగా వ్యవహరించి ఇప్పటికి కూడా మా జర్నలిస్టుల నివేశన స్థలాల మీద కేసును విత్డ్రా చేసుకోలేదు. కానీ ఆయనే కాంగ్రెస్ ప్రభుత్వంలో నేత నేనే అంటాడు, కానీ కాంగ్రెసే నా వల్ల బలపడ్డదంటాడు, కాంగ్రెస్తో నాకేం కాలేదంటాడు, నాయకులను తిడతాడు, ప్రభుత్వాన్ని తిడతాడు, ఎవరి మాట వినడు, నిరంకుశంగా వ్యవహరిస్తాడు. కాంగ్రెస్ పార్టీని దూషించే పరిస్థితి వచ్చింది. కావున కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ప్రభుత్వం జర్నలిస్టులకు కూడా కనీసం న్యాయం చేయలేకపోతే ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తుందని మా జర్నలిస్టుల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు గూడూరు స్వామిరెడ్డిని వెంటనే మా పట్ల మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్న, మమ్మల్ని కక్ష సాధింపు గురి చేస్తున్న స్వామిరెడ్డిని సస్పెండ్ చేయాలి, లేదంటే మా నివేశన స్థలాలను కోర్టు నుంచి విత్డ్రా చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న స్వామిరెడ్డి గారి ఇంటికి వెళ్ళి మనం గాంధీయవాదంగా ప్రజాస్వామ్యబద్ధంగా అతని పుష్పగుచ్చం ఇచ్చి రావడం జరిగింది. అయినప్పటికీ ఆయన ఎలాంటి తగ్గకుండా నిరంకుశంగా మేము కేసు విత్డ్రా చేసుకోమని చెప్పడం జరిగింది. స్వామిరెడ్డి గారి భూమి కాదు, స్వామిరెడ్డి గారి జాగా కాదు, స్వామిరెడ్డి గారికి అక్కడికొచ్చేది కాదు, కేవలం మా జర్నలిస్టులను ఇబ్బంది పెట్టే విధంగా ఈ కేసు వేయడం జరిగింది. గతంలో కేసు వేసే ముందు మా జర్నలిస్టులను కొంత డబ్బులు ఆశించడం జరిగింది. కానీ మా వద్ద మేము ఆర్థికంగా లేని వాళ్ళం, అద్దెకుంటూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టులం, 4వ స్తంభమైన మేము డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి పెద్ద మొత్తంలో ఆ డబ్బులు మేము అతన్ని సమకూర్చలేదు కాబట్టి కక్ష సాధింపుగా ఈ ప్లాట్ల మీద కేసు వేసి మమ్మల్ని ఇబ్బంది గురి చేయడం జరుగుతుంది. వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ స్వామిరెడ్డిని చర్చలకు పిలిచి విత్డ్రా చేసుకునే విధంగా చర్యలను తీసుకోవాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? ఈ రోజు నుంచి దశల వారీగా మా ప్లాట్లను రెగ్యులరైజ్ అయ్యేదాకా, మా ప్లాట్ల నుంచి కేసు విత్డ్రా అయ్యేదాకా మేము దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఒకరోజు రేపు మన అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం ఉంటుంది. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో మేము కార్యాలయం ముందు ధర్నా, నిరసన, వినతి పత్రం, అనంతరం కలెక్టర్ కార్యాలయంలో, అనంతరం మేము నిరసన దీక్షలు చేపడతాం. దశల వారీగా ఈ ప్లాట్ల నుంచి కేసు విత్డ్రా చేసుకునే వరకు మా ఉద్యమం అది ఎన్ని నెలలైనా ఎన్ని రోజులైనా కొనసాగిస్తామని ఈ చిత్తూరులో తనను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు తనపై లేనిపోలి అభాండాలు వేసి నవ్వుల పాలు చేయాలనుకుంటున్నారని, అది ఎప్పటికీ జరగదని చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు లీలావతి పేర్కొన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తనను ఆభాసపాలు చేసే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు హరీష్ రెడ్డి, తన వద్ద పనిచేస్తూ నిలిచిపోయిన కొంతమంది మహిళల చేత ఇన్స్టాగ్రామ్లో ఏవేవో వీడియోలు చేసి పెట్టిస్తూ శునకానందం పొందుతున్నారని విమర్శించారు. తాను అలాంటి వాటికి భయపడనని, ఇప్పటికే ఈ విషయమై పోలీసుల దర్యాప్తు కూడా చేశారని, తన దగ్గర పనిచేస్తున్న వారందరినీ విచారించి తనపై వస్తున్న ఆరోపణలకు ఎటువంటి సంబంధం లేదు అంటూ తేల్చారని లీలావతి పేర్కొంది.
ఈరోజు వచ్చి అందరు పోలీసులతో విచారించిపోయినారు మా వాళ్ళని. మీకు కావాలని అనుకుంటే ఎవరైనా సరే సవాల్ చేస్తున్నాం పత్రికా ముఖంగా. నా దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళని చాలా మంది ఇలాంటి బాధితులు ఉండారు నా పిల్లతో చెప్పించినారు కదా. ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా వచ్చి నేనే కూడా వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ జరిగింది. ఇంకా చాలా మంది ఎంక్వైరీ చేశారు. మీకు ఎవ్వరికి ఏ అనుమానాలు ఉన్నా కూడా పత్రికా ముఖంగా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాం. వ్యాపారం చేసుకుంటూ ఉంటే దాన్ని కూడా జరగనివ్వకూడదు. ఈ వ్యాపారంలో డోకా చేస్తే మనం దాని మీద దెబ్బ తీసినామంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడేటువంటి ఒక ఘనమైన బలమైన గొంతు మూగపోతుందని ఎదురు చూస్తున్నారు. ఇది జరగదు. మేము జీతం ఇచ్చామా లేదా అమ్మాయికి అనేటువంటిది, ఏ విధంగా మేము అమ్మాయితో ప్రవర్తించినామనేటువంటిది ఈరోజు మన ఎస్పీ ఆఫీస్ నుంచి స్పెషల్ ఆఫీసర్స్ అంతా రావడం జరిగింది. మా ఎంప్లాయర్స్ అందరినీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. నిజాల అమ్మాయి వచ్చినటువంటి అటెండెన్స్లు, మేము పే చేసినటువంటి పేమెంట్స్, రిసీప్ట్స్ తో సహా, మా పేమెంట్ పేటిఎంస్ తో సహా అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. మా దగ్గర ఎటువంటి తప్పు లేదు. మీరు ఏ విధంగానూ దాన్ని మమ్మల్ని దూర్చాలా, ప్రయత్నించాలని, ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. కడప జిల్లా నందులూరు మండలం ఈదరపల్లి గ్రామ పొలం సర్వే నంబర్ 1091లోకి 63 సెంట్ల పట్టా భూమి కోసం వివాదం నెలకొంది. ఈదరపల్లి గ్రామం పొలం సర్వే నంబర్ 1091లో 63 సెంట్లు పట్టా భూమిలో రాయచోటి సుబ్బన్న 1977వ సంవత్సరంలో రిజిస్టర్ చేసుకున్నారు. అయితే జీవనోపాధి కోసం రాయచోటి సుబ్బన్న కువైట్కి వెళ్లి వస్తూ ఉండేవాడు. ఆయన లేని సమయంలో ఈ 1091 సర్వే నంబర్లలో పట్టా భూమిలో స్థానిక ప్రజాప్రతినిధి 39 మందికి డీఫారాలు ఇప్పించడంతో వివాదం నెలకొంది. కాగా దీనిపై నందులూరు తహసీల్దార్ సుజాత సిబ్బంది వివాదం ఉన్న సంఘటనా స్థలానికి స్థానిక ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి సిబ్బందితో కలిసి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గ్రామస్తులకు పట్టాలు ఇచ్చినట్టుగా ఎటువంటి రికార్డులు లేవని అన్నారు. RSR లో ఈ స్థలం పట్టా ల్యాండ్ అని ఉన్నట్టుగా తెలిపారు. నేను హాస్పిటల్ తిప్పుకొని ఆయన తిప్పుకొని ఇది ముస్లిం చెక్ చేశాను, కానీ మాకైతే ఆఫీస్ లో రికార్డు అయితే లేదు, డీకేట్ రిజిస్టర్స్ లేవు. ప్లస్ ల్యాండ్ అక్విజిషన్ లో తీసుకున్నట్టు చెప్తున్నారు. ఆ ల్యాండ్ రికార్డ్స్ కూడా మా దగ్గర ఏం లేవు ఆఫీస్ లో ప్రెసెంట్. RSR అయితే డీకే పట్టా ల్యాండ్ అని ఉంది. అందుకు ప్రెసెంట్ వాళ్ళకు చెప్పాను, వాళ్ళ దగ్గర ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు వాళ్ళ దగ్గర పేపర్స్ ఉన్నాయి 77 లో కొన్నట్టు. అందుకు కొన్ని రోజులు వాళ్ళకి 2 రోజులు ఆగమని చెప్పి RSR ప్రకారం అయితే పట్టా ల్యాండ్ అది తెలియడం లేదు, ఎందుకంటే మా దగ్గర రికార్డు లేదు. రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. నిన్ననే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు మాకు. వచ్చి ఆల్రెడీ 1 month 1 కాన్స్టిట్యుయెన్సీ లో కూడా ఇచ్చినారు, రిప్రజెంటేషన్ ఇచ్చినారు. వెబ్ ల్యాండ్ అయితే ఎవరి పేరు లేదు, RSR లో పట్టాదారు పేరు ఉంటుంది. ఇప్పుడు ఎవరున్నారో వాళ్ళ పేరు ఉంటుంది. ఇది సారాలన్నీ తీసుకొని వాళ్ళు మాకు ధైర్యంగా రోజుకొచ్చి మమ్మల్ని మాత్రం గౌరవం చేస్తున్నారు. పక్కన వాళ్ళందా అది సార్ మీరే న్యాయం చేయాలి సార్. కాబట్టి మీరే. పెద్ద పంజాని మండలం కల్లుపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యుగంధర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం యుగంధర్ తన బంధువైన అంజలి అనే యువతిని గత 4 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. అయితే ఇటీవల అంజలికి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న యుగంధర్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తనను అంజలి మోసం చేసిందనే ఆవేదనతో యుగంధర్ తీవ్రంగా కలత చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యుగంధర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మా ఇంట్లో జరిగిన అన్యాయం ఇంక ఎవరింట్లో జరగకూడదు, వేరే అతనికి జరగకూడదు. అమ్మాయిల వల్ల మాకు పర్సనల్ కక్షలు ఏం లేదు, మేము కడుపు కాల్చుకున్నాము. మా ఇంట్లో జరిగిన అన్యాయం ఇంక ఏ బిడ్డకి జరగకుండా వాళ్ళకి ఒక మగవాడికే కాకుండా ఒక అమ్మాయి కూడా శిక్ష పడుతుంది అనేసి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఏ తల్లిదండ్రికి మా బిడ్డకు వచ్చిండే అన్యాయం జరగకూడదు మేడం. ఆడబిడ్డలే కించపరచాలని మేము ఏ రోజు కోరుకోలేదు. కాకపోతే ఆడబిడ్డ వల్లే మగబిడ్డకి అన్యాయం జరిగింది. ఈ సమాజంలో మగోడు ఆడబిడ్డని గాడి చేస్తాడు
అని మీ సమాజంలో ఉంది. కాకపోతే ఆడబిడ్డ మగవాడిని ఫ్రాడ్ చేయండి. ఆడబిడ్డ వల్ల మగవాడు చనిపోయినాడు. అబ్బాయిని మోసం చేయడము, నమ్మించి మోసం చేయడం, సంపద వాడు మా ఇంటికి ఒక రూపాయి పెట్టలేదు మేడం. తల్లికి కానీ చెల్లికి కానీ అన్నకి కానీ ప్రతి ఒక్క రూపాయి ఆ అమ్మాయికే ఖర్చు పెట్టినాడు. వాడు రోజు కూలికి పోతాడు. మేము మార్కెట్ ఏం చేస్తాడో కూలికి పోతాడు. కూలికి సంపాదించిన డబ్బులు మొత్తం ఆ అమ్మాయికే పెట్టేస్తాడు. ఆ అమ్మాయి వీని బ్లాక్ మెయిల్ చేసి వేరే పర్సన్ తో వేరే అబ్బాయితో లింక్ పెట్టుకుని వీని వల్ల వాడు ఊరిపోసుకొని చచ్చిపోయాడు. మనస్తాపానికి గురయ్యి వాడు ఊరిపోసుకొని చచ్చిపోయిన కారణం కల్లుపల్లి గ్రామము, గంగవరం మండలం, చిత్తూరు డిస్టిక్. నా తమ్ముడు నిన్న మధ్యాహ్నం 12 గంటలకి సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. దానికి కారణం వచ్చి వాడు 4 years నుండి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. దానికి సపోర్ట్గా వాళ్ళమ్మ చాలా సపోర్ట్ చేసింది, చాలా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేది. 4 years లవ్ చేసుకున్నారు. 4 years విత్ మొత్తం హాస్టల్ ఫీజు, ఆమె ప్రతి ఒక్కటి A to Z ఒక తల్లిదండ్రులాగా వాడే ఉండి చూసుకున్నాడు. 1 week నుండి ఆమె చాలా అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. అది కారణం ఏమంటే వాళ్ళమ్మ వేరే సంబంధం చూసింది ఇంట్లో. అది వాడు ఎట్లో తెలుసుకున్నాడు. నిన్న మధ్యాహ్నం అనగా 10వ తారీఖు నైట్ 2 గంటల కాడ బెంగళూరు నుండి డైరెక్ట్ ఇటుకే వచ్చి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటి కాడ పోయి గొడవ పడేసి, ఆ అమ్మాయి ఏమనిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో తెలియదు. ఆ అమ్మాయి పేరు అంజలి, వాళ్ళ అమ్మ పేరు సరోజ. వాళ్ళ మేనమామ టి శ్రీరాములు, ఆయన ఏమన్నాడో తెలియదు సార్. 4 yearsగా సార్ రిలేషన్షిప్లో ఉన్నారు వాళ్ళు. గత 1 week నుండి వాడిని చాలా అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. అది వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో వాళ్ళ ఊరు పేరు కొండమిందపల్లి, పెంచుపాడు పోస్ట్ వాళ్ళది, మదనపల్లి జిల్లా మండలం, అన్నమయ్య జిల్లా. వాడు ఆ అమ్మాయికి చాలా అడిక్ట్ అయిపోవడం వల్ల ఆ అమ్మాయి 4 yearsగా నేను చేసుకుంటానని చెప్పి 1 week నుండి చాలా అవాయిడ్ చేయడము, వాళ్ళు ఆర్థికంగా చాలా ఫైనాన్స్గా చాలా వాడుకునింది. వాళ్ళతో అవసరం తీరిపోయాక ఇంకా నాకు నువ్వు అవసరం లేదని చెప్పిందో, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నిన్న వాళ్ళ ఇంటికి అడిగి పోయి వస్తానట్లే 12:30కి అట్లా మేము ఎంత చెప్తానో వినకుండా ఊరేసుకొని చనిపోయినాడు సార్. దానికి కారణం ఆ అమ్మాయి వాళ్ళమ్మ, వాళ్ళ మేనమామ బంధువులు. పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 14న శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం సాయంత్రం టీటీడీ జేఈఓ శరత్, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సుమారు 2000 మందికి పైగా భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులకు వారు సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, భద్రత, కూర్చునే ఏర్పాట్లు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అదే సేమ్ అదే చెప్తున్నా. అమ్మవారి హైట్ ఎంత ఉంటుంది? ఇంతే కదా, హైట్ ఉంటే పర్లేదు. హైట్ తక్కువనే ఈ రోజు ఇబ్బంది సార్. లాస్ట్ టైం చాలా
అంటే మీకు దానికి సరిపోతుంది కెమెరాకి ఈడ వరకు తీసుకురండి, ఈ లైన్ వరకు పక్క మళ్ళీ అమ్మవారిని పెట్టేటప్పుడు వెనక పెట్టకండి. ముందర మీకు ఎంత కావాలి స్పేస్? ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదా? ఎంత